Hi, this is your Gayatri Gupta. So, ఇప్పుడే I just saw the movie Love Life Pakodi. చాలా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఆనెస్ట్లీ నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, బట్ దెన్ దిస్ హ్యాస్ కిల్డ్ అండ్ ఐ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై. జస్ట్ వాచ్ ఇట్, ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా ఎమోషన్స్ అన్నీ ఇట్లా డీప్గా, చాలా సింప్లిఫైడ్గా డిస్కషన్స్ త్రూ దే కన్వేడ్ బ్యూటిఫుల్ relationships and a lot of things which I don't want to really reveal right now. It's very interesting. Go give it a try, watch it. I give it 4.5. This is Sri Chakra, producer. I congratulate Mr. Jayant for he's presenting he has dared really presenting the love life and Pakodi, and I think he is preparing the next generation how to face the life. And hero Karthik did really a brilliant job, and I'm sure Sanchita will attract, and all the girls will love her performance, and they can imagine the situations and while taking the decisions in the life. All are living relationship, many people are preferring, and what are the complications will come across, how to deal with that. The climax is really brilliant. Just please do watch. Thank you. హలో, కల్పిక హియర్. ఇప్పుడే లవ్ లైఫ్ పకోడీ మూవీ చూడడం జరిగింది, అండ్ మై స్మైల్ ఇస్ జస్ట్ నాట్ స్టాపింగ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ థరోగా. ఇంకా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి Arun and Riya. I'm sorry I'm telling out the names, but I got connected to the characters so much that I'm using their names, the character names right now. They were really, really real and natural, and with a lot of ease. And the story was written with so much of heart and clarity, which was very evident in every frame. Very happy-go-lucky film. Recommended to every current generation and even lot of parents also, because they speak about certain points which needs to be addressed in this current generation, and I would recommend this film any day, anytime. So it's releasing on March 12th. Both Sanchita and Bimal, if I'm not wrong, have done an amazing job. I love the music, I love the cinematography. చాలా చాలా సింపుల్గా, చాలా నో డ్రామా, నో బిల్డప్ షార్ట్స్, నథింగ్. ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ లక్కీ గోయింగ్ మూవీ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఈ టీమ్తో చూడడంతో వాట్ ఐ ఆల్సో రియలైజ్ ఇస్ ద టీమ్ అండ్ ద వైబ్ ఇస్ సో పర్ఫెక్ట్. దే ఆర్ అట్ ద రైట్ స్పాట్. సో దట్ వాస్ వెరీ ఎవిడెంట్ ఇన్ ద మూవీ, and I wish all the very best to Love Life Pakodi team and Mathura Sridhar garu for taking this up, Venkat Siddhareddy garu for doing this amazing support all the time to all the good films. I'm looking forward for this film, and I want you guys to go to theatres also from March 12th and see this beautiful movie and enjoy. Thank you. లవ్ లైఫ్ పకోడీ, ఫస్ట్ టైటిల్ వినంగానే ఏంటి పకోడీ ఏంటి, లవ్ లైఫ్ ఇట్లాంటి స్టోరీ స్క్రిప్ట్స్ మనం చాలా చూసాం, బట్ పకోడీ వాజ్ మై బిగ్ క్వశ్చన్. సో బట్ ఇది నేను ఇంకా రివీల్ కూడా చేయట్లేదు, బికాజ్ ఇట్స్ అ మూవీ సంథింగ్ లైక్ హ్యావ్ టు వాచ్. జెన్యూన్ హార్ట్ ఫెల్ట్గా చెప్తున్నాను. మూవీ అయిపోయిన తర్వాత నాకు ఐ వాంట్ బీ దట్ గర్ల్, ఐ వాంట్ బీ దట్ క్యారెక్టర్. ప్రతిదీ ఇట్ వాజ్ సో మచ్ ఒక దగ్గర థింక్ చేసేలాగా చేసింది. సో క్లైమాక్స్ అసలు కన్క్లూజన్ అంటే ఇమాజిన్ చేయడం మనం స్టార్ట్ చేసేస్తాం స్టోరీ వెళ్తున్న టైంలో. సో నా బుర్రలో ఎన్ని తిరిగాయి, బట్ ఇట్ డిడ్ టర్న్ అవుట్ టు బి. యూజువల్గా ఇటువంటిది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్స్ ఇటువంటి సినిమాల్లో మనం క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది అని గెస్ చేస్తాం. బట్ ఫర్ మీ ఈ మూవీలో అసలు ఎక్స్పెక్ట్ చేసిందే లేకుండే. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మన లైఫ్లో చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న చిన్న హ్యాపీనెసెస్ థింగ్స్ని భలేగా లైన్లో పెట్టారు అండ్ న్యాచురల్గా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ నేను సినిమా చూసిన వెంటనే కూడా ఫస్ట్ థింగ్ నాకు బుర్రలోకి వచ్చింది ఏంటంటే, యూజువల్గా ఈ డైరెక్టర్ అసలు ఫస్ట్ ఎవరు ఆయన ముందు ఆయన చూడాలి, ఆయనని కలవాలి, ఆయనతో మాట్లాడాలి వాజ్ ఇంటెన్షన్. అండ్ ఇమ్మీడియట్గా అసలు యాక్టర్స్ కొత్త వాళ్ళ నో వే, నో ఛాన్స్, సచ్ సెటిల్డ్ ప్రాపర్గా ఎంత బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. సేమ్ థింగ్ నా క్వశ్చన్, నెక్స్ట్ అసలు వీళ్ళు ఎటువంటి సబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటారు, ఎందుకంటే ఇంత డిఫరెంట్ అమేజింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసిన తర్వాత వాట్ ఇట్స్ గోనా బీ నెక్స్ట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి, నేను చెప్తే రివీల్ అయిపోతాయేమో అనేసి నేను ఆపేసుకుంటున్నాను, బట్ ఇట్ వాజ్ రియల్లీ అ జెన్యూన్ హార్ట్ ఫెల్ట్ హ్యాపీ మూవీ. నేను ఐఎమ్ షూర్ నేను
ఇంకొక 3-4 టైమ్స్ అయినా ఇంకొన్నిసార్లు హ్యాపీగా చూసేయగలుగుతాను. అస్సలు బోర్ కొట్టిన మూవీయే కాదు. అండ్ ఈవెన్ ప్రతి ఫ్రేమ్ కానీ షార్ట్స్ కానీ టెక్నికల్లీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ అంటే బేసిక్గా బీయింగ్ యాంకర్ మేమే చెప్తూ ఉంటాం ఇంకా ఈ సినిమా చూడండి, ఈ సినిమా కంపల్సరీ చూడండి అని. బట్ ట్రస్ట్ మీ, దిస్ మూవీ గైజ్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అండ్ పేరెంట్స్ అవుట్ దేర్ కూడాను ఏదో మెసేజ్ ఇచ్చేయాలి, నీతి చెప్పాలని కాదు, బట్ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ గైజ్, యూ హ్యావ్ టు. సో డోంట్ మిస్. నిజంగా మిస్ అవుతే మాత్రం లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్, ఒక బ్యూటిఫుల్ సినిమా మిస్ అయ్యారని కంపల్సరీ రిగ్రెట్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఐ జస్ట్ లవ్ దిస్ మూవీ అండ్ ఐమ్ గోనా వాచ్ ఇట్ అగైన్ and again for sure. లవ్ లైఫ్ పకోడీ అనే సినిమా చూశాను, చాలా బాగా అనిపించింది. ఈ జనరేషన్లో పెళ్లి గురించి, ప్రేమ గురించి, ఈ జనరేషన్కి ఉన్నటువంటి కన్ఫ్యూజను, వాళ్ళకున్న డౌట్స్, అంటే అవి ఏ జనరేషన్కైనా ఉంటాయి అనేది ఒకటి అర్థం అవుతూ ఉంటే ఈ జనరేషన్లో ఎలా ఉన్నాయి అనేది చాలా బాగా తీశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ కమ్ అవుట్ యాజ్ సాటిస్ఫైడ్ ఆడియన్స్. సో వాచ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. యంగ్ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది. ఈ తరం పడుతున్న ఆలోచనలు కానీ, మదన కానివ్వండి, ప్రేమ పెళ్ళి పట్ల వాళ్ళకుండే ఉద్దేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ సినిమాలో ఉన్నాయి. గో వాచ్ ఇట్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ఇప్పుడే మన లవ్ లైఫ్ అండ్ పకోడీ చూడడం జరిగింది. నేను టైటిల్ చూసి ఇంట్రెస్టింగ్గా అసలు ఏముంటుంది అనుకున్నాను, బట్ అసలు మూవీ అయిపోయే టైంకి అసలు క్రేజీ అంటే క్రేజీగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ బేసిక్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఇక్కడ కొంచెం ఇలా ఉందేమో అనేంత ఛాన్స్ కూడా లేదు. క్రేజీగా క్యాప్టివేటింగ్గా ఉంది. అండ్ ఇట్స్ అ న్యూ ఏజ్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ యాక్టింగ్ అండ్ ద మోస్ట్ రియలిస్టిక్ అప్రోచ్ అనమాట మూవీకి. జనరలీ మనకు ఒక టెంప్లేట్ ఫిల్మ్స్ అలవాటు అయిపోయి ఉంటాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ దిస్ మూవీ. చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అండ్ మూవీ అయిపోయే లోపు ఐ ఆమ్ షూర్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ అండ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీ ఆల్సో. దట్ ఈస్ ఫర్ షూర్. ప్రమోషన్ లాగా కాదు, బట్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ మూవీ, క్రూకి, డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి, అందరికీ. అండ్ ఆల్సో మ్యూజిక్ ఇస్ అమేజింగ్. సాంగ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ సో బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ గోస్ ప్లేసెస్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ దిస్ మూవీ, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ జెన్యూన్ అటెంప్ట్. చాలా జెన్యూన్గా ఈ మూవీని తీయడం జరిగింది. సో నాకు ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. హలో అండి, ఇది డెఫినెట్గా చూడాల్సిన ఫిలిం. నాకేమనిపించిందంటే ఈ ఫిలిం ఒక వేడిగా స్పైసీ, చాలా టేస్టీ పకోడీ. టాలీవుడ్లో స్టోరీస్ మారుతున్నాయి, అన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీస్ వస్తున్నాయి, స్పెషల్లీ ఇయర్. సో ఇయర్ ఇది ఇంకో హిట్ కాబోతుంది. ఒక మ్యారేజ్ అన్న, లవ్ అన్న ఇలానే ఉండాలి, రిలేషన్స్ ఇలానే రూల్స్తో ఉండాలి అని బ్రేక్ చేసే మూవీ, యంగ్స్టర్స్కి బాగా రీచ్ అయ్యే మూవీ. సో ఇలాంటి స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తున్న మధుర శ్రీధర్ గారు, వెంకట్ సిద్ గారు, వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ నాకు ఈ మూవీలో బెస్ట్ అనిపించింది ద ఫీమేల్ లీడ్. తన ఎక్స్ప్రెషన్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. లైక్ షీ లుక్స్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అండ్ షీ ఈస్ వెరీ ప్రెటీ ఆన్ ద స్క్రీన్. నాకు యంగ్ నిత్యా మీనన్లా అనిపించింది. సో మేకింగ్ అంతా ఫ్రెష్ ఉంది. సాంగ్స్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి, హాలీవుడ్ ఫీల్ వచ్చింది సాంగ్స్ అన్నీ. I loved it entirely. I'll definitely suggest everyone to watch this. Thank you. We just have attended Love Life Pakodi film. బేసిక్గా వచ్చినప్పుడు ఒక నార్మల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది అనుకొని వచ్చాము, బట్ ఇట్ రియలీ వెంట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. సో యాక్టర్స్ అందరూ కూడా ఐ రియలీ లవ్ ద హీరోయిన్ క్యారెక్టరైజేషన్, చాలా బాగా చేశారు. అండ్ ఈవెన్ రైటింగ్, టేకింగ్ ఎవ్రీథింగ్ వాజ్ అంటే కొత్త ఫిలిం తీసిన ఫీలింగ్ అసలు ఎక్కడ రాలేదు. ఫస్ట్ షూర్ బాగా ఎక్స్పీరియన్స్ టీమ్ వచ్చి తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ లాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టీమ్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ షూర్ కొత్త సినిమా తీసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని అనుకున్నాం. కంగ్రాచులేషన్స్. హాయ్ ఆల్, ఇప్పుడే లవ్ లైఫ్ పకోడీ ప్రీమియర్ చూసి బయటకు వచ్చాను. ఇట్ వాస్ జస్ట్ ఆసమ్ అండి. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. Jay has did a very fantastic job, and my brother, my friend, this thing Pawan has given music for this film, and he has done a fantastic job. And I loved the film, mainly the story plot. Ippude cheppanu meer theatres ki velli chudandi, and beautifully made film. I recommend all, please go to the theaters and please watch it, and please do support young generation and మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్, వీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ జనరేషన్కి అయితే ఈ స్టోరీ బాగా కనెక్ట్ అయితే నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొమాంటిక్గా ఉంది.
సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంది. కామెడీ అనమాట, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట, ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాము సెకండ్ హాఫ్లో. అండ్ కామెడీ అయితే చాలా ఉంది సెకండ్ హాఫ్లో, అంటే కొత్తగా ఉందన్నమాట. అందే నార్మల్ స్టోరీస్ లాగా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ట్రై చేశారు. వెరైటీ బాగుంది మూవీ. ఓవరాల్గా అయితే 2 hours అయితే బాగా స్పెండ్ చేశాం, బాగా అనిపించింది. మాకైతే 2 hours అసలు మస్తు టైంపాస్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే నా రేటింగ్ 5.5, ఎందుకంటే ఇది మన జనరేషన్ నాకు బాగా కనెక్ట్ అయింది మూవీ. చాలా టైంపాస్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే రొమాంటిక్, చాలా రొమాంటిక్ అసలు. నేను సెకండ్ హాఫ్ కామెడీ ప్లస్ ఎమోషనల్, క్లైమాక్స్ అయితే వేరే.